ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు లక్ష్మి. అమ్మా చిలకమ్మ, రామ్మా చిలకమ్మ, నా బంగారు చిలకమ్మ, బయటకి వచ్చి లక్ష్మమ్మ పేరు మీద ఒక కార్డు తీయమ్మా. సీతారాములు లవకుశలు వచ్చారు తల్లి. నీ భర్త సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. నువ్వు సీతమ్మ తల్లివి. నీ పిల్లలు లవకుశలు. ఆ సీతారాముల్లాగే మీ దంపతులకు కూడా కొంతకాలం ఎడబాటు కలిగింది. లవకుశలు రాముడికి దూరమైనట్టే మీ పిల్లలు తండ్రికి దూరమై మళ్ళీ కలిశారు. ఒక మంచి ఒక చెడు జరగబోతోందమ్మా. దూరమైనది దగ్గర కాబోతుంది, దగ్గరైనది దూరం కాబోతుందేమోనని అనుమానంగా ఉంది. ఏంటి మీరు అనేది? ఆపదైతే గట్టిగానే ఉంది తల్లి. అది దాటితే నీ సంసారం సంతోషంగా ఉంటుంది. నీకు ఎదురయ్యే ఆపదే నీకు దారి చూపిస్తుంది. ఈ దిక్కులోకి వెళితే నీకు జయమేనమ్మా. దిగులు పడకు తల్లి, కలత చెందకు. నీకు నువ్వే ధైర్యం. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానం ఉంది. నువ్వు వెతుకు తల్లి. దేవుడు నీ వెన్నంటే ఉంటాడు. నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది. దేవుడా, ఆపద ఏ రూపంలో రాబోతోంది? నా సమస్యకి సమాధానం ఏంటి? హలో లక్ష్మి, ఏంటి డల్గా ఉన్నావు? రామచిలుక ఏం చెప్పిందేంటి? నీ జీవితానికి ఇంకా రామ్ రామ్ అని చెప్పిందా? రాబోయే రోజుల్లో నీకు గడ్డుకాలం అని చెప్పిందా? మిత్రకు ఈ ఇంటికి నువ్వు ఏం కాకుండా పోతావని చెప్పిందా? అంతా విన్నట్టు చెప్తున్నావేంటి? నేను నీ నుదుటిపై రాసిన తలరాతే కదా ఆ చిలుక చెప్పుంటుంది. లేదు, రామచిలుక రామాయణం మార్చి చెప్పింది. కానీ రామచిలుక చెప్పిన ఈ రామాయణంలో సీతే శూర్పణఖ ముక్కు చెవులు కోసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.